study in first class. As today I said Ramayanam story. ఒక కోటలో ఒక రాజు ఉన్నవాడు. అతనికి రాముడు లక్ష్మణుడు వరదు శత్రుఘ్నుడు అని నలుగురు కుమారులు ఉన్నారు. వాళ్ళల్లో రాముడిది భగవంతుడితో అవతారం. అలాగే ఆ రాముడికి ఈ పట్టాభి చేయాలని అనుకున్నారు. కానీ రాముడు భార్య కైకేయి తన అన్నుగా చెలికిన దుర్యోధనుడిని ఒక పొరపాటు చేసింది. అప్పుడు ఆ రాముడు అప్పుడు వాళ్ళ నాన్నగారు అతని ఫారెస్ట్కి పంపాల్సి వచ్చింది. అప్పుడు సీతకు వార్త వచ్చింది. ఆ తర్వాత శ్రీరాముడు ఫ్రెండ్స్కి వచ్చారు. అప్పుడు అక్కడ వాళ్ళు ఒక ఇల్లుకు వచ్చారు. అప్పుడు సీతాదేవి ఒక బంగారు జింకని చూసి రాముడిని ఆ బంగారు జింకని తీసుకోవాలమ్మని చెప్పింది. అప్పుడు రాముడు దాన్ని తీసుకోవడానికి వెళ్తాడు. అప్పుడు రామనాథుడు ఒక్క ఋషి రూపంలో వచ్చి ఆ సీతని ఇంటికొచ్చి సీతని భిక్షం అడుగుతారు. ఆ సీతాదేవి భిక్షం తీసుకొని వచ్చిన వెంటనే ఆ రామనాథుడు తన ట్రూ ఫార్మ్ చూపించి ఆ రాముని ఆ సీతాదేవిని కిడ్నాప్ చేస్తాడు. అప్పుడు రాముడు తిరిగి వచ్చినప్పుడు తన సోదరులతో అక్కడ సీతాదేవి కనిపించకుండా పోయింది. అప్పుడు రాముడు అక్కడ జటాయు పడిపోయి ఉండడం కనిపించింది. అప్పుడు ఆ జటాయు ఏం చెప్పిందంటే ఆ రాముడు కిడ్నాప్ చేశాడు ఆ సీతని. అప్పుడు నేను అతను ఆపాలని చూస్తే ఆ రామనాథుడు నా లెక్కల్ని కట్ చేశాడని చెప్పింది. అప్పుడు ఆ రాముడు వెంటనే పలికించుకెళ్ళాడు. అప్పుడు అతనికి సాయం చేయడానికి హనుమంతుడు వచ్చారు. హనుమంతుడు ఏం చెప్పారంటే నీకు సాయం చేయాలంటే నా సోదరులతో పోరాటం చేయాలని చెప్పాడు. అప్పుడు అతనికి ఆ సోదరుకి యుద్ధం జరిగింది ఆ రాముడితో. అప్పుడు అతను ఓడిపోతాడు. అప్పుడు ఆ రాముడు తన హనుమంతుడి సైన్యంతో ఒకలో భిక్షుని కట్టారు. ఎందుకంటే సీతాదేవి ఈ రామనాథుడు కోట దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళారంటే ఆ నీరుని దాటుకుని వెళ్ళాడు. అప్పుడు ఆ భిక్షుని కట్టడానికి చాలా రోజులు పట్టింది. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత రాముడు రామనాథుడితో హనుమంతుడు తన సైన్యంతో భయంకరమైన పోరాటం చేశాడు. అప్పుడు తన ఫ్రెండ్ అక్కడికి వచ్చి రాముడి ఫ్రెండ్ అక్కడికి వచ్చి అతనికి ఒక ప్లాన్ చెప్పాడు. అప్పుడు ఆ ప్లాన్తో అతని బాణానికి నింపులిచ్చి అతనుకున్న తల మీదకి విసిరాడు. అప్పుడు ఆ తలలు కాలిపోయాయి. అప్పుడు సీతాదేవి ఈయన్ని కాపాడారు. అప్పుడు లంకకి రావడానికి చాలా రోజులు పట్టింది. ఆ తర్వాత వాళ్ళు వచ్చేసారు.